అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అన్నారు, నా భుజం మీద ఒక భారం మోపబడి ఉంది. నా భుజం మీద ఒక భారం ఏంటి అంటే స్వార్థ భారం. యావత్ ప్రపంచ క్రైస్తవ సమాజానికి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు ఏ భారం పెట్టాడు అనంటే సువార్త భారం పెట్టాడు. సువార్త భారం పెట్టాడు. కానీ సంఘమునకు వస్తున్నటువంటి ప్రతి విశ్వాసి అనుకుంటున్నాడు, సువార్త చేసే పని నా పని కాదు, సువార్త చేసేటటువంటి పని నాదు కాదు, మా పాస్టర్ గారు చూసుకుంటారు, మా పాస్టమ్ గారు, మా సేవకుడు సేవకురాలు చూసుకుంటారు, లేక సంఘమునకు పెద్దలుగా నియమించబడిన వారు చూసుకుంటారు, సువార్త పని నాది కాదు అనుకొని చాలా మంది ఆదివారము శుక్రవారం కేవలం ప్రార్థనకు రావటం వెళ్ళటం మాత్రమే ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వచ్చారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రపంచములో ఉన్న ప్రతి క్రైస్తవ సమాజములో ఉన్న ప్రతి విశ్వాసి మీద దేవుడు ఒక భారం పెట్టాడు. ఏంటి ఆ భారం అనంటే సువార్త భారం. నీవే అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించే వ్యక్తిగా మారాలి. సేవకుడే సువార్తను ప్రకటించాలని కాదు, సేవకురాలే సువార్తను ప్రకటించాలని కాదు, సంఘ పెద్దలే సువార్తను ప్రకటించాలని కాదు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక భారం పెట్టాడు. సువార్తను ప్రకటించండి, సువార్త భారం మీ మీద పెట్టాను, సువార్తను ప్రకటించండి అని ప్రతి ఒక్కరి మీద దేవుడు భారం పెట్టాడు. నేను ఒక మాట చెప్పనా, ప్రతి ఒక్కరూ కానీ ఆలోచన చేసుకొని నిజమే కదా, దేవుడు నా మీద స్వార్థ భారం పెట్టాడు, నా మీద క్రీస్తును గుర్చినటువంటి ఆ రాజ్యము కొరకు కష్టపడేటువంటి ఒక భారం నా మీద పెట్టాడని ఆలోచన చేసుకొని కానీ ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళగలిగితే, ప్రతి ఒక్కరు కష్టపడగలిగితే ఈ పని కేవలం దైవజనుడిదే కాదు, ఈ పని కేవలం సేవకురాలదే కాదు, ఈ పని కేవలం సంఘ పెద్దలదే కాదు, ఈ పని నా మీద కూడా ఉంది, ఈ పని భారం నా మీద కూడా ఉంది అని నీవు సువార్త భారము కలిగి దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగితే ఒకటి అనేకమైన ఆత్మలు సంపాదించగలిగిన వ్యక్తిగా మారుతావు. రెండు, అనేక మంది ప్రజలు కొత్త వారు, నూతనమైన వారు దేవుని మందిరములో చేర్చబడిన వారిగా మారుతారు. హల్లెలూయా. అందుకే నా అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా భుజం మీద భారం. ఏంటా భారం ఏంటో తెలుసా? స్వార్థ భారం. చాలా మంది కుటుంబాలు కొంత భారం ఉంటుంది. పిల్లలు పెంచాలి, పిల్లలను చదివించాలి, పిల్లల మీద ఒక భారం ఉంటుంది. ఈ పిల్లలు చదివించాము కదా అనుకొని ఒక భారం అయిపోయింది కదా అనుకుంటే ఇంకొక భారం వచ్చి పడుతుంది ఆ తల్లిదండ్రులకి. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి అనే భారం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భారం ఏం కలుగుతుందో తెలుసా? ప్రతి మనుష్యుడి మీద ఉంటుంది. కానీ ఈ పూట నేనేమంటానో తెలుసా? నీ భారమంతయు సులువుగా, తేలికగా నీ భారమంతయు తీసివేయబడాలి అనంటే బైబిల్ చెప్తూ ఉంది, ఆయన యొద్దకు వచ్చి ఆయనను గూర్చిన వార్తను ప్రకటిస్తూ అనేక మంది ప్రజలకు నీవు వెళ్ళి అనేక మంది ప్రజలకు దేవుడి గూర్చిన వార్తను చాటి చెప్పి ఒక వ్యక్తి నీ ద్వారా రక్షింపబడటానికి కారకుడిగా మారితే దేవుడు సంతోషిస్తాడు, పరలోకము సంతోషిస్తుంది, దేవదూతలు సంతోషిస్తారు. ఆయన సంతోషిస్తే, ఆయన ఆనందిస్తే మన జీవితాల్లో ఒక మేలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు, ఒక గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యో నేను సువార్త చేయని ఎడల నాకు శ్రమ అన్నాడు. మనం ఏమనుకుంటామో తెలుసా? సువార్త అంటే ఇదిగో ఒక మై కట్టుకొని సంఘం అంతటితో 10 మందితో, 20 మందితో, 50 మందితో, 100 మందితో సంఘం అంతా కలిసి ఒక టీముగా కొన్ని గ్రామాలు, కొన్ని వీధులకు వెళ్ళి సువార్తను చెప్పితేనే అది ఒక సువార్త అని మనం అనుకుంటున్నాం, నీవనుకుంటున్నావు. కానీ సువార్త అంటే నువ్వు మై కట్టుకొని వీధులంట తిరిగి
మై కట్టుకొని గ్రామాలంటే తిరిగి ఒక టీముగా వెళ్తే చేసేదే సువార్త కాదు. అది ఒక్కటే నువ్వు స్వార్థని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలిసిన దేవుని గురించి, నువ్వు ఎరిగి ఉన్న దేవుని గురించి మరికొంతమందికి, నువ్వు ఎరిగిన దేవుణ్ణి మరికొంతమంది ఎరగలేనటువంటి వారు కొంతమంది ఉన్నారుగా. రక్షింపబడిన నీవు రక్షింపబడలేని ప్రజలు కొంతమంది ఉన్నారుగా. వారికి క్రీస్తు జననము, మరణము, పునరుత్థానమును, పరలోకమును నీవు తెలిసినది వారికి తెలియజేయటమే సువార్త. హల్లెలూయా. నువ్వు అలా తెలియజేసినప్పుడు, ఒకటి, ఒక వ్యక్తిని నరకము నుంచి తప్పించగలుగుతావు. రెండు, ఆ వ్యక్తి రక్షింపబడటానికి కారకురాలుగా మారుతావు. మూడవది, ఆ వ్యక్తి పరలోకం వెళితే నీవే ఆ వ్యక్తిని గూర్చి ఏం చెప్తావో తెలుసా? అయ్యా, ఈ వ్యక్తిని నేనే సువార్త ద్వారా రక్షించానయ్యా. నువ్వు నా భుజం మీద పెట్టినటువంటి సువార్త భారం వల్ల నేను ఆ వ్యక్తిని రక్షించాను, ఇంతమందిని రక్షించానని దేవుని దగ్గర ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతూ ఉంటావు. అప్పుడు నా దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నీ భుజం మీద పెట్టిన భారాన్ని నువ్వు నమ్మకంగా చేసావు గనక అని దేవుడు చెప్పి నీకు ఒక మంచి బహుమానాన్ని దేవుడు